వేలకు వేలు పెట్టి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న మొబైల్ ఫోన్ చోరికి గురైతే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. ఒక్కసారి ఫోన్ దొంగతనం జరిగితే ఇక అసలు వదులుకోవాల్సిందే. పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్స్ ఇచ్చినా రికవరీ అవుతుందో లేదో గ్యారంటీ ఉండదు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ CEIR పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పోగొట్టుకున్న ఫోన్ను వెతికి పట్టుకోవడం చాలా సులభంగా మారింది. CEIR వెబ్సైట్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ పనిచేయకుండా బ్లాక్ చేయడం, అది దొరికాక తిరిగి అన్బ్లాక్ చేసుకునే సదుపాయం ఉంది. ఎవరైనా ఫోన్ పోయిన తర్వాత తొలుత మీ సేవా కేంద్రంలో కంప్లైంట్ చేయాలి. ఆ కంప్లైంట్ కాపీని భద్రపరుచుకోవాలి. అనంతరం సెల్ ఫోన్ స్టోర్ కి వెళ్లి అదే నెంబర్ పై కొత్త సిమ్ తీసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గానే పాత సిమ్ బ్లాక్ అయిపోతుంది. అనంతరం CEIR పోర్టల్ ఓపెన్ చేస్తే అందులో కనిపించే బ్లాక్ స్టోలెన్ లాస్ట్ మొబైల్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. పోగొట్టుకున్న సెల్ ఫోన్ లో అప్పటి వరకు వినియోగించిన ఫోన్ నెంబర్లు, IMEI నెంబర్తో పాటు అక్కడ అడిగిన ఇతర వివరాలను నమోదు చేయాలి. కంప్లైంట్ కాపీ, ఆధార్ వంటి వ్యక్తిగత గుర్తింపు కార్డు ఒకవేళ ఉంటే ఫోన్ బిల్ అప్లోడ్ చేయాలి. అనంతరం మీ కొత్త సిమ్ కు రిక్వెస్ట్ ID వస్తుంది. ఆ ID ఆధారంగా కేసు స్టేటస్ ను తీసుకునే వీలుంటుంది. ఇలా ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు CEIR పోర్టల్ సిబ్బంది ఆ ఫోన్ ను బ్లాక్ చేసి పనిచేయకుండా చేస్తారు. సాధారణంగా ఫోన్ దొరికిన వాళ్ళు దానిలో కొత్త సిమ్ వేసుకుని వినియోగించుకోవాలని చూస్తారు. ఇలా బ్లాక్ చేసిన మొబైల్లో ఇతరులు ఎవరైనా సిమ్ కార్డు వేస్తే వెంటనే CEIR కు అలర్ట్ మెసేజ్ వస్తుంది. పోలీసులతో పాటు దొంగిలించిన ఫోన్ లో వేసిన కొత్త సిమ్ కు మెసేజ్ వస్తుంది. అలా మెసేజ్ రాగానే పోలీసులకు ఫోన్ ఏ ప్రాంతంలో ఉందనే విషయం సులువుగా తెలిసిపోతుంది. వెంటనే పోలీసులు ఆ నెంబర్ కు ఫోన్ చేసి విషయం వివరిస్తారు. ఇక దొంగిలించిన లేదా పొరపాటున దొరికిన ఆ ఫోన్ ను తిరిగి ఇవ్వకుంటే చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని గ్రహించి ఎవరైనా సరే మొబైల్ ను తిరిగి ఇవ్వాల్సిందే, లేదంటే కటకటాలు లెక్కించాల్సిందే.